ప్రియుడితో కలిసి ఉండేందుకు ఓ వివాహిత మహిళ తాను చనిపోయానని నమ్మించాలనుకుంది. దీనికోసం ఓ అనాథ మహిళను బలి చేసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మంగళవేద తాలూకా పత్కల్ గ్రామంలో జూలై 14న జరిగిన ఈ ఘటన పోలీసులను గ్రామస్తులను షాక్ గురి చేసింది. 23 ఏళ్ల వివాహిత కిరణ్ సావంత్, ఆమెకు భర్త నాగేష్ సావంత్ మరియు 2 పిల్లలున్నారు. ఆమెకు అదే గ్రామానికి చెందిన నిశాంత్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నిశాంత్, కిరణ్ సావంత్ కలిసి జీవించాలనుకున్నారు. కిరణ్ సావంత్ చనిపోయిందని నమ్మిస్తే ఇక ఆమెను ఎవరూ వెతకరని నిశాంత్ భావించాడు. ఈ ప్లాన్ కు కిరణ్ కూడా ఓకే అన్నది. పండరీపూర్ సమీపంలోని గోపాల్పూర్ వద్ద ఓ నిరాశ్రయ మహిళను కనిపెట్టారు. సాయం చేస్తారని నమ్మించి గ్రామానికి తీసుకొచ్చారు. 2 రోజుల తర్వాత ఆమెను గొంతు నిలిమి చంపి కిరణ్ సావంత్ పొలంలో గడ్డివాములో వేసి కాల్చేశారు. అక్కడ కిరణ్ ఫోన్ ను కూడా వదిలేశారు. ఈ ప్లాన్ ద్వారా కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించారు. కానీ కిరణ్ సావంత్ తండ్రికి ఆమె మరణంపై అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కాల్ డేటా ఆధారంగా తీగలాగడంతో డొంకంతా కదిలింది. నిశాంత్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీడియో కాల్లో కిరణ్ సావంత్ మాట్లాడింది. ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన మహిళ ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కిరణ్ భర్త నాగేష్ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, మా కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది, నిందితులకు కఠిన శిక్షలు వేయాలని కోరాడు.